హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వచ్ఛ టాక్స్. ఈ వారం మరొక సక్సెస్ స్టోరీతో మేము ముందుకు వచ్చాం. అది ఏంటంటే ఒక చిన్న ప్రశ్న, ఆరోగ్యకరమైన మార్పు. దాని గురించి మీతో పంచుకోబోతున్నాను. మేము స్టూడెంట్స్తో పాటు ఉమెన్స్ కూడా అవేర్నెస్ సెషన్స్ అనేవి నిర్వహిస్తూ ఉంటాము. ఈ విషయం మీ అందరికీ తెలిసిందే కదా. దీనిలో భాగంగానే సర్వే చేస్తూ ఉంటాము. ఈ సర్వే అనేది ఎందుకంటే నేను చెప్పే విషయాలపైన ఎంతవరకు అవగాహన కలిగి ఉన్నారు అని తెలుసుకోవడం కోసం. ఈ విధంగా ఉమెన్స్తో సర్వే చేయించేటప్పుడు మాకు ఎదురైన అనుభవాన్ని మీతో పంచుకోబోతున్నాము. సర్వేలో మేము అడిగే ప్రశ్నలు ఎక్కువగా మినిస్ట్రల్ హెల్త్ అండ్ హైజీన్ మీద ఉంటాయి. ఇలా ఒక ఆమెతో ప్రశ్నలు అడిగేటప్పుడు ఇలాంటి విషయాలపైన ఆమె చాలా ఇబ్బంది పడుతుందని మాకు అనిపించింది. సర్వే పూర్తి చేసిన తర్వాత ఆమెకు మినిస్ట్రల్ హెల్త్ అండ్ హైజీన్ గురించి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఇలా జరిగిన కొన్ని రోజుల తర్వాత ఆమె నుండి మాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది ఏంటంటే, మేడం, నేను మీతో మాట్లాడిన తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ చూపించుకోవడం జరిగింది. ఎందుకు అంటే మీరు హైజీన్ గురించి నాకు చెప్పిన కొన్ని విషయాలు నన్ను ఆలోచింపచేశాయి. నేను కనుక హాస్పిటల్కి వెళ్ళకుండా కొంచెం లేట్ చేసి ఉంటే కనుక క్యాన్సర్ కి గురయ్యేదాన్ని. ఎందుకంటే నా గర్భాశయంలో కంతి ఉంది. సో దీని వలన నాకు 1 year నుంచి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావడం, వైట్ డిశ్చార్జ్ అనేది అధికంగా అవ్వడము, పీరియడ్స్ టైంలో పెయిన్ రావడము, అప్పుడప్పుడు బ్లీడింగ్ కనిపించడము, ఇలా ఇబ్బంది పడేదాన్ని. ఇన్ని సమస్యలు ఉన్నా ఎప్పుడూ కుటుంబ సభ్యులతో కూడా నేను షేర్ చేసుకోలేదు. ఆ రోజు మీరు అడిగి ఉండకపోతే కనుక ఇప్పుడు నేను నా ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోదును. మీరు ఇచ్చిన ఈ చిన్న అవగాహన నా ఆరోగ్యానికి కారణమయ్యింది అని ఆమె చాలా ఆనందంతో మాతో షేర్ చేసుకున్నారు. ఇది స్వేచ్ఛ ద్వారా స్ఫూర్తి పొందిన నిజమైన కథ. ఇలాంటి కథలు మీ ముందుకు తీసుకురావడానికి గల కారణం ఏంటంటే, ప్రస్తుత కాలంలో చాలా మంది మహిళలు ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. తమ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా షేర్ చేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. ఈ కథ ద్వారా మీకున్న సైలెన్స్ ని బ్రేక్ చేసి ఇలాంటి సమస్యల వల్ల మీరు ఏమైనా ఇబ్బంది పడుతుంటే కనుక లేట్ చేయకుండా డాక్టర్ ని సంప్రదించండి. వచ్చే వారం మరొక సక్సెస్ స్టోరీతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.